COVID-19 మనం చూస్తున్నాము. దాదాపు 40 డేస్ నుండి లాక్డౌన్లో కదిరి ప్రాంతం సురక్షితంగా ఉంది. మనం చూస్తున్నాం ఏంటంటే నిన్న ఒక తనకల్లో కేసు అనేది పాజిటివ్ కేసు వచ్చిందని నిన్న ఆర్టీఓ గారు చెప్పారు. అదేవిధంగా అతను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను మన పుట్టాదులు చెందినోడని ఆయన తిరిగినాడని కొన్ని వదంతులు వస్తున్నాయి. ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నిజంగానే ఎక్కడెక్కడ తిరిగినాడు, అతను ఎప్పుడు అసలు ఈ పాజిటివ్ కేసు ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే మనం 40 డేస్ నుండి మన కదిరిని బాగా సురక్షితంగా చూసుకున్నాం. మనం ఎటువంటి బయట వాళ్ళకి రాకుండా లోపల రాకుండా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ పాటిస్తూ కదిరి పట్టిన ప్రజలందరూ బ్రహ్మాండంగా ఈరోజు లాక్డౌన్ని పాటిస్తూ ఎక్కడ చుట్టుపక్కల హిందూపూర్ వచ్చినా, మదనపల్లి వచ్చినా, అనంతపూర్ వచ్చినా మన కదిరి మాత్రం సురక్షితంగా ఉంది. దానికి ఎంతోమంది అధికారులు కానీ, డాక్టర్లు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ ఎంతో కృషి చేశారు. కానీ ఈరోజు నిన్న తెలిసిన విషయం ఏంటంటే ఒక తనకల్ డ్రైవర్ ఆంజనేయులు అన్న వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, ఆయన తిరిగినాడని చెప్తున్నారు. సో ఆయనకి ఎప్పుడు వచ్చింది ఈ కరోనా పాజిటివ్, ఎప్పుడు వచ్చింది ఏననేది మనం డాక్టర్ కేకే గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే విషయం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఆ ఆంజనేయులు అనే వ్యక్తికి ఎప్పుడు వచ్చింది ఈ డిసీజ్ అనేది, ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఈ ఆంజనేయుల వ్యక్తి తనకల్ సంబంధించిన తనకల్ మండి నివసిస్తున్నాడు. ఈ తనకల్ మండిలో ఈయన కూరగాయలు, వెజిటేబుల్స్ తీసుకొని వెహికల్ ద్వారా చెన్నై కోయంబేడ్ కూరగాయల మార్కెట్కి తోలే పని చేస్తున్నాడు. సో అదేవిధంగా ఈయన డ్రైవర్ కాబట్టి ఈ పని కొన్ని రోజుల నుంచి కొనసాగిస్తున్నాడు. అంటే ఇంత ముందు నుంచే కాదు, లాక్డౌన్ అయినప్పటి నుంచి చేయలేదు ఈయన. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయనకు అవసరాన్ని బట్టి అంటే చెన్నై పోవడం జరిగింది, కోయంబేడ్ కూరగాయల మార్కెట్కి. అక్కడ పోయిన తర్వాత అక్కడ చెన్నై పోయినాడు, చెన్నై నుంచి వచ్చినాడని చెప్పేసి వాలంటీర్ ద్వారా మనకి తెలియజేయడం జరిగినది. 5వ తేదీ ఆయన కోయంబేడ్ నుంచి చెన్నై కోయంబేడ్ నుంచి కదిరికి తనకల్కి వచ్చినాడు. తనకల్కి వచ్చిన తర్వాత మనకు వాలంటీర్స్ ద్వారా, గ్రామ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్స్ ద్వారా మాకు తెలియడం జరిగినది. అతన్ని 5వ తేదీ తెలిసిన తర్వాత 6వ తేదీ ఆయనకి క్వారంటైన్ సెంటర్ ఇక్కడ పుట్టాగల్ దగ్గర మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉండాలో అక్కడ క్వారంటైన్ సెంటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయనకి 7వ తేదీ శాంపుల్ కలెక్ట్ చేసి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగినది. 7వ తేదీ పరీక్ష పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ 9వ తేదీ అంటే నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత మనకు తెలిసింది ఆయనకు పాజిటివ్ ఉందని చెప్పేసి. ఆయన యంగ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అలాంటి లక్షణాలు ఏమి లేకపోయినా కానీ ఆయనకు సోకిన తర్వాత ఆయనకు కూడా ఉన్నట్టు ఫీలింగ్ లేదు ఆయనకి. కాకపోతే టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది కాబట్టి వెంటనే ఆయనకి అనంతపురం సివిల్ హాస్పిటల్కి పంపించడం జరిగినది. సరే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అతనైతే యంగ్ ఉన్నాడు కాబట్టి తెలియలేదు. సో దాదాపు ఆయన ఎన్నో నుండి ఆ డిసీజ్తో బాధపడున్నాడు, ఆయన కాంటాక్ట్స్ ఏమి ఉంటారు? ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, కదిరి జనాలు కానీ ఆయన కలిసింటే ఆ లక్షణాలు కనబడతాయా? సో ఈ లక్షణాలని మనం అతను కాబట్టి యంగ్ కాబట్టి కనపడలేదు. సో కదిరిలో ఎవరైనా కలిసింటే వాళ్ళ ముసలి మనం ఎలా సార్ కనిపెట్టేది? ఆయన ఇన్ని రోజులు ఉన్నాడు, మనకి ఈ రోజు తెలిసింది. సో ఆ కాంటాక్ట్ని కనిపెట్టడం ఎలా? మళ్ళీ కదిరి ప్రజలు ఎవరో తిరిగినారో వాళ్ళతో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఎలా? సో ఒక వైరస్ వస్తే దీన్ని అరికట్టడం ఎలా? సామాన్యంగా కరోనా అంటే ఒక వైరస్ అనమాట. ఒక వైరస్ విజృంభించడానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. శరీరంలో సోకిన తర్వాత ఆ లక్షణాలు బయటపడాలంటే కనీసం 14 రోజులు పడుతుంది. ఈ కరోనా వైరస్ కూడా సోకిన తర్వాత ఆ లక్షణాలు బయటపడాలంటే 14 రోజులు పడుతుంది. కాబట్టి ఈ 14 రోజులు వచ్చేసి 7 రోజుల నుంచి 14 రోజులకు క్వారంటైన్ ఎందుకు పెట్టున్నామంటే ఒకవేళ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు వచ్చేసి బయటపడతాయి. ఒకవేళ ఉంటే 7 రోజుల తర్వాత 14 రోజులు పరీక్ష చేసి నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు, పాజిటివ్గానే వస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి ఇతర హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇది బిలో 5 years, అబోవ్ 50 years ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది. యంగ్స్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి సోకిన లక్షణాలు కొంచెం బయటపడవన్నమాట. కాబట్టి యంగ్స్టర్స్ ఉన్నా కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు జాగ్రత్తలు పాటించని చెప్తున్నారో మన మాస్క్ ధరించడము, తర్వాత చేతులు తరచు కడుక్కోవడము, శానిటైజర్ పెట్టుకోవడము, సామాజిక దూరం పాటించడము, అదేవిధంగా వచ్చేసి రోడ్డు నుంచి ఇంటికి పోయిన తర్వాత చెప్పులు బయట ఇంట్లో వెళ్ళిపోవడము. సో ఈ విధంగా వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏదైతే నిబంధనలు చెప్తున్నారో తరచూ అధికారులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి దాదాపు ఎంఆర్ వరకు పోలీస్ లెవెల్లో కూడా వచ్చేసి అందరూ బాగా కష్టపడుతున్నారు. వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ప్రజలకు వాళ్ళకి సహకరిస్తున్నారు. ముఖ్యంగా కదిరి ప్రజలు బాగా సహకరించి కదిరి రానికుండా చేస్తున్నారు. ఈయన
చెన్నై పోవడం వల్ల అక్కడ ఎక్స్పోజర్ అయినాడు. ఎక్స్పోజర్ అంటే అక్కడ ఎవరైతే సోకి ఉంటుందో వాళ్ళు కాంటాక్ట్ చేయడం వల్ల అతనికి వచ్చిందనమాట. కదిరిలో ఎవరికి వచ్చిందో ఏదైనా కలిసినానికి వచ్చిందని చెప్పి అది అనర్థాలు అంతే అది చెప్పుకుంటారు. కాదు అతను తనగలు కాబట్టి ఇంకా కదిరైనా సరే వలసారు అయినా సరే పుట్టైనా సరే తిరగలేదా ఓకే అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకి తర్వాత ప్రజలకి కోరు ఏంటంటే అనవసరంగా ఏదైతే అఫీషియల్గా మీకు తెలియదో ఆ విషయాన్ని వచ్చేసి అనవసరంగా బహిర్గతం చేయడం వల్ల ప్రజలు భయాందోళనకి గురవుతారు. కాబట్టి ఇలాంటివి చేయొద్దండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. सर करमुला सर आपके लिए कैजुअल क्वेश्चन है। हम देखते थे प्राइवेट क्लिनिक में सभी कब देगा तो ये बुखार को ये क्लिनिक पूरा फुल हो जाता था। प्रेजेंट देखते तो नॉर्मल पेशेंट मतलब डेली जो आते हैं वो पेशेंट्स नहीं दिख रहे। मतलब जो क्या है लॉकडाउन का इफेक्ट है ना, तो प्राइवेट क्लिनिक से धंधा कर रहे थे क्या ना, कैसा है मैं सोच रहा हूँ क्या है तो सब फुल हो जाते थे हॉस्पिटल। अब लॉकडाउन स्टार्ट है तो एक ही पेशेंट है, मतलब उनको रोग नहीं आ रहा है ना, क्या है सर ये जहाँ तक पेशेंट्स हॉस्पिटल्स का आने का जो मसला है, इससे पहले लॉकडाउन होने से पहले लोगों को क्या है जब भी कुछ तकलीफ होती थी, सर्दी जुकाम खांसी या सर में दर्द पेट में दर्द या पीठ में दर्द या जुलाब बुखार कुछ भी होता था तो फ़ौरन क्या है एक ख्याल में उन्होंने अपने दिमाग में ये बात बैठे थे कि हम डॉक्टर के पास जाने से हमको ठीक होता। एक अच्छा ख्याल है क्योंकि खुद को ट्रीटमेंट लेने से भी क्या है डॉक्टर के पास जाना अच्छी बात है, लेकिन उस वक्त के हर छोटी बात को भी क्या है डॉक्टर के पास आकर एडवाइस लेके ट्रीटमेंट लेना चाहते थे। तो जैसे सर में दर्द आना, पीठ में दर्द आना, पेट में दर्द बदहजमी होना, जुलाबा होना, बुखाला होना और पेट में दर्द फिर हल्की सी बुखार आना थकान की वजह से, ये हर एक के लिए भी क्या है डॉक्टर के पास आकर ट्रीटमेंट लेना करते थे। तो जब से लॉकडाउन हुआ है तो गवर्नमेंट ने ये रेस्ट्रिक्शंस रखा है कि घर से ज़्यादा मत निकलिए, क्योंकि एक्सपोजर की वजह से ये जो कोरोना वायरस है एक्सपोजर जो दूसरों को जो होता है, तो अगर दूसरों की वजह से अगर खांस दिया, छींक दिया या कुछ कांटेक्ट में आ गए तो क्या एक्सपोजर होने के चांसेस हैं। तो टच करने की वजह से छींकने से जो बुखारात जो पानी की तरह से हवा में निकलता है, छींकने से जो बुखारात जो बाहर निकलते हैं उसकी वजह से क्या है फैलने के इन्फेक्शन फैलने के चांसेस, क्योंकि ये ड्रॉपलेट इन्फेक्शन होने की वजह से ऐसा फैलने के चांसेस हैं। इस बात से हुकूमत ने क्या है तो घरों में रहने के लिए डिस्टेंस सोशल डिस्टेंस रहने के लिए कहा है। तो ये कानून जो लागू किया गया है तो निकलने के लिए तो मना कर दिया गया है। इस बात से लोग क्या करते हैं जो सर में दर्द आती, हल्की से बुखार आती, पेट में दर्द आता, पेट में आता, जुलाब होते बुखार तो पहले जो बड़े लोग चिटके इस्तेमाल करते थे वो चिटके इस्तेमाल करके खुद ब खुद क्या है अपना ट्रीटमेंट खुद कर लेते हैं। इसका मतलब ये हुआ कि और रही बात ये एक तरीके से है। दूसरे तरीके से अगर हम देखेंगे तो चंद लोग क्या है कुछ ना होने के बावजूद तो कुछ रहे जैसा महसूस करते थे। तो ये लोग क्या खुद ब खुद क्या है रुक गया, डर पैदा हो गया क्योंकि हम अगर जाएंगे तो बाहर हमको भी क्या है वहाँ इन्फेक्शन हो सकता है। इसीलिए हम यहीं पर रह के कुछ छोटी मोटी चीज़ें लेके अपने खुद के इलाज कर लेंगे और किस तरीके से इलाज कर लेने से वो अपना खुद एहतियात कर ले रहे हैं। तो इसीलिए क्या डॉक्टर के पास नहीं आ रहे हैं। इसका मतलब ये नहीं कि डॉक्टर्स उनको बार बार बुलाते करते, इसका मतलब तो बिल्कुल ऐसा नहीं है। उनको ज़रा तकलीफ है तो ज़रूरत है। आजकल जो पेशेंट्स आ रहे हैं डॉक्टरों के पास तो पूरे इमरजेंसी केसेस हैं और उनको ज़रूरी महसूस होता है कि अगर डॉक्टर के पास जाने से ही ये बीमारी ठीक होती है, तकलीफ ठीक होती है, तो उसे वही पेशेंट्स क्या है आजकल आ रहे हैं। ऐसे भी क्या है जो हमारे हेल्थ मिनिस्टर्स हैं और CM साहब जगन रेड्डी साहब इन्होंने भी क्या है हुक्म दे रखा है कि अगर ज़रूरी है तो ही जाइए, आप जाके दिखा लीजिए। अगर दिखा लेने से डॉक्टर देखते तो देख सकते हैं, एहतियात लेके देखना चाहिए। जिस तरह से डॉक्टर को जो एहतियात लेना चाहिए वो एहतियात लेना चाहिए और पेशेंट तरह से जो पेशेंट आता है उसको भी एहतियात ले दे के उसको ठीक करने की पूरी कोशिश करते हैं। सर लास्ट फाइनल क्वेश्चन सर, अब हमारे ये न्यूज़ तरफ से ये कदरी लोगों को जो डर पैदा हुआ है कोरोना आ रहा है करके और एक तनकल में आ गया करी, ये क्या प्रिकॉशंस लेना सर? मैं अब छोटा बुखार है तो ये डर रहा है घर में, डॉक्टर नहीं रहा था, अब कैसा करना है? आप बोल रहे हैं पुराना तरीका से वो जो कर रहे हैं करके, अगर कुछ का तो उनको इन्फेक्शन हुआ ये घर में वो कैसे इलाज कर सकते हैं? अगर कोरोना का ना आ गया तो सिम्टम्स है तो कैसे मालूम हो जाता है? एक कदरी का एक मैसेज दो सर, क्या ये डर पूरा जाने के लिए कदरी लोगों को कोरोना के वायरस के बारे में एक अवेयरनेस करने का दो सर आप। ये कोरोना वायरस एक जस्ट वायरस इन्फेक्शन जो अपनी आंखों से नज़र नहीं आता, इसको देखने के लिए माइक्रोस्कोप देखना चाहिए, माइक्रोस्कोप जरिए से देखा जा सकता है। यह वायरस दूसरे जो आम वायरस होता है उससे भी क्या है 4 माइक्रॉन 5 माइक्रॉन से थोड़ा बड़ा होता है। तो इसलिए क्या है ये वायरस क्या है हवा में उड़ नहीं सकता, हवा के जरिए से बिल्कुल नहीं फैलता। तो जिस शख्स को जो पर्सन को जो आदमी को ये वायरस इन्फेक्शन होता है तो जब वो पेशेंट क्या है जब सफ़र होता है तब वो छींकता है, खांसता है
या खांसने के बाद तो छींकने के बाद उसके जिस्म पर, उसके हाथ कपड़ों पर, उसके जिस्म पर, हाथों पर क्या है वो वायरस आके बैठता। तो बैठने के बाद क्या है 9 से 12 घंटे तक जिंदा रहता। तो इसलिए क्या है ऐसे जो लोग क्या है छींकते हैं, खांसते हैं, हर एक को कोविड इन्फेक्शन का हमें गिराना उनको कोविड इन्फेक्शन हुआ बोल के सोचना नहीं चाहिए, क्योंकि आम सर्दी जुकाम भी हो सकती है। क्योंकि माउस के सर्दी जुकाम लगती है, टांसेस आते, मम्स आते, थ्रोट इन्फेक्शन होता, अपर इन्फेक्शन होता, राइनाइटिस होता, साइनोसाइटिस होता, फिर बाद में निमोनिया होता। तो माउस स्ट्रेप्टोकोकल निमोनिया हो सकता, बैक्टीरिया इन्फेक्शन की वजह से निमोनिया हो सकता। तो डॉक्टर के पास आने के बाद क्या है वो डॉक्टर क्या है देखता कि इसके लक्षण है ना ये कोरोना वायरस से ताल्लुक़ लगते हैं या मामूली इन्फेक्शन है बोल के। तो इस लिहाज से क्या है वो मामूली इन्फेक्शन है तो डॉक्टर क्या है देख के उसका जो सपोर्टिव ट्रीटमेंट होता है, क्योंकि जो वायरस इन्फेक्शन होता है अटैक होने के बाद खुद ब खुद बॉडी उसको क्या है भगा देती है, भगा दे के खुद ब खुद रिकवर हो सकती है। लेकिन सपोर्टिव ट्रीटमेंट के एतबार से हम सपोर्टिव ट्रीटमेंट देके उसको थोड़ा अच्छा करने की पूरी कोशिश करते हैं। अगर कोरोना वायरस इन्फेक्शन हुआ तो उसके लक्षण ये होते हैं कि सर्दी हो सकती है, खांसी हो सकती है, ऊपर सांस हो सकती है, गले में दर्द हो सकता है, और खांसी के साथ बुखार भी हो सकती है, और खांसी थोड़े पेशेंट्स को उल्टी भी हो सकती है, थोड़े पेशेंट्स को मोशंस भी हो सकते हैं। क्योंकि ये जो इन्फेक्शन होता है ये जो 14 डेज जो पीरियड होता है 14 डेज बाद ये सब लक्षण बाहर पड़ते हैं। इंक्यूबेशन पीरियड के बाद ही ये लक्षण पूरे बाहर पड़ते हैं। अगर जिस समय कुव्वत मुदाफ़ियत रोग निरोधक शक्ति इम्यूनिटी अच्छी है तो वायरस खुद ब खुद चले जाता है, नहीं हो तो उसका सपोर्टिव ट्रीटमेंट लेना पड़ेगा। अगर कोविड इन्फेक्शन अगर डिसाइड करना है तो हम लोग क्या है गवर्नमेंट हॉस्पिटल को भेज के वहाँ पर स्वाब टेस्ट करवाते हैं और रैपिड टेस्ट करवाते हैं। तो रैपिड टेस्ट के इम्यूनिटी के लिए इम्यूनिटी क्या है IgM, IgG और IgM दोनों भी क्या है नेगेटिव आते पास देख लेते हैं इम्यूनिटी के पास, और स्वाब टेस्ट करके देन नाक के जरिए से नाक में जो सुराख होते हैं उसमें से क्या है थोड़ा रूह का फाया डाल के उसका जो जिगर जो बलगम होता है निकाला जाता है, और हल्लक से होता है हल्लक में से थोड़ा बलगम निकाल के टेस्टिंग को भेजते हैं। और टेस्टिंग के अनंतपुर, मदनपल्ली या तिरुपति या कहीं पर भेज के गया है तो उसको ट्रीटमेंट डिसाइड करते हैं कि कोविड इन्फेक्शन है। अगर है तो उसके लिए ट्रीटमेंट के लिए है स्पेशल प्रिकॉशन, क्योंकि उसके लिए ट्रीटमेंट करने के लिए सेपरेट वार्ड होना चाहिए, आइसोलेशन वार्ड होना चाहिए। इस बात से क्या जो प्रिपरेशन आंध्र प्रदेश हुकूमत ने जगन रेड्डी साहब ने क्या है कई हॉस्पिटलों में इसका इंतजाम किया है, वहाँ पर भेज के क्या है इसको ट्रीटमेंट किया जाता है। और जो नेगेटिव होता है उसको बाहर फिर उससे घर को भेज दिया जाता है। तो आम जो इन्फेक्शन होता है तो हम ट्रीटमेंट करते हैं उसका, जिस किसी भी डॉट आता है फ़ौरन क्या है उसको गवर्नमेंट भेज के टेस्ट करा दें, टेस्ट करके उसका ट्रीटमेंट करवा देते हैं। तो इस लिहाज से क्या है तो ये जो अफवाहें फैलते ही कि कदरी में हो गया, वलसाड़ में हो गया, कुटा, ये सब गलत बात है। जब तक क्या है ऑफिशियली जो डॉक्टर को रिस्पॉन्स दी गई है, जिन जिम्मेदार लोग जैसे MRO है, MLA साहब है, और बाद में पुलिस डिपार्टमेंट है, डॉक्टर्स का सर्वे के लिए हम लोग सर्वे के लिए डाला गया है हम लोगों को, हमको भी इसका नॉलेज फर्स्ट इन्फॉर्मेशन देते हैं। अगर इन लोगों के ज़रिए से कुछ इन्फॉर्मेशन आता है तो आप उसको बताना चाहिए, वरना बेजरूरत जो लोगों के हैं मीडिया के जरिए से जो लोग मालूम नहीं है लोगों के जफ्ता पर इनकी बात मत लीजिए, और इसमें उसमें डरने की घबराने की कोई बात नहीं है। आपसे अपनी जिस तरह से क्या है हुकूमतों ने आपको हुक्म दिया गया है कि किस तरह से रहना चाहिए, हाथ धोने के लिए, मास्क पहनने के लिए, और उसके साथ सैनिटाइजर यूज़ करने के लिए, और सोशल डिस्टेंस एक दूसरे से थोड़ा दूरी मेंटेन करने के लिए, तो ये सब हमें अमल करते गए तो हमारी ये इन्फेक्शन नहीं होता। क्योंकि जो पहले कोविड इन्फेक्शन आने से वायरस इन्फेक्शन में जो ज़िंदगी हम जीते थे वो ज़िंदगी अब नहीं है, क्योंकि बदल गई है। ये कोविड इन्फेक्शन 1 महीने, 2 महीने, 3 महीने जाने वाला नहीं है। ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఒక రోజు 2 రోజులు పోయేది కాదు, నెలలు పోయేది కాదు. ఒకసారి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 6 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాలకు నివసిస్తుందన్నమాట. అందుకే ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి చికెన్ గున్యా వచ్చింది మనకి ఎన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ప్రజలందరూ సతాయించింది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ కూడా 6 నెలల నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ వైరస్ వచ్చింది కాబట్టి ప్రతిసారి లాక్డౌన్ చేసుకుని పోతే మనకు నష్టం అవుతుంది. కాబట్టి మన జీవన శైలిని మార్పు తెచ్చుకోవాలి మనం. जो जिस तरह से जिंदगी होती है उस जिंदगी में क्या है थोड़ी तब्दीली लेना चाहिए. जिस तरह से हुकूमतें बताते हैं कि इस तरह से रहना चाहिए कि मास्क इस्तेमाल करना, जब भी बाहर निकलो तो मास्क इस्तेमाल करना, घर से निकलो या बाहर अंदर जाओ तो क्या हैंड वॉश करना, हर घंटे में हैंड वॉश करना, और बाद में क्या है सोशल डिस्टेंस मेंटेन करना, जूतों को घर के बाहर छोड़ना. इस तरह से क्या है अपनी ज़िंदगी को थोड़ा बदल लेना चाहिए. और जिस तरह सफाई का भी ख्याल रखना चाहिए. మనం అందరం వచ్చేసి
శానిటైజేషన్ గురించి అందరి గురించి పరిశుభ్రత గురించి మనం ప్రతి ఒక్కరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇంతమంది నిర్లక్ష్య వైఖరి చేస్తామండి, కానీ ఇప్పుడు చేసేది లేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి శుభ్రంగా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మనగా అనుగుణంగా ప్రభుత్వం చెప్పినట్టు అనుగుణంగా నడుచుకుంటే ఖచ్చితంగా మనందరూ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవచ్చు. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కరీముల్లా ఖాన్ సార్ అనేవారు ఫిజికల్ మామూలు జనరల్ ఫిజిషియనా లేదా పొలిటికల్ డాక్టరా? ఎందుకంటే మీరు చూస్తున్నాం మనం మీరు పాలిటిక్స్ కూడా టచ్లో ఉన్నట్టున్నారు. సో మీరు నార్మల్గా జనరల్ ఫిజిషియనా లేదా ఏమైనా పొలిటికల్కి సంబంధించిన డాక్టరా? నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఖచ్చితంగా నేను వచ్చేసి ఒక డాక్టర్గా అపాయింట్ చేయబడినాను. అక్కడ నుంచి మరి వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కలెక్టర్ నుంచి ఆర్డర్స్ ఇచ్చేసి కదిరికి వచ్చేసి సర్వే కోసం నియమించడం జరిగినది. ఖచ్చితంగా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, దాంతోపాటు హాస్పిటల్ రన్ చేస్తున్నాను. కాబట్టి ఏమైనా వచ్చేసి ప్రజలు కాపాడుకున్న బాధ్యత కాబట్టి ఈ విధంగా మేము సేవ చేసుకొని పోతున్నాం తప్ప పొలిటికల్ డాక్టర్ అనేది లేదు. ఏంటంటే పొలిటికల్ హిస్టరీ ఉంది కాబట్టి మా మామ వచ్చేసి ఎంపీగా ఎక్స్-ఎంపీగా హిందూపూర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి, నిజాముద్దీన్గా ఎక్స్-ఎంపీగా ఉన్నారు కాబట్టి పొలిటికల్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగిని, ప్రజల సేవ కోసం వచ్చిన ప్రజలకు సేవ చేస్తున్నాను. నిరంతరంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఖచ్చితంగా వచ్చేసి ఎక్కడ భయపడడం కానీ రోజులు చెప్పినట్టు జాగ్రత్త తీసుకుంటూ ప్రజల సేవ చేసుకుంటూ ముందు సాగబోతున్నాను. शुक्रिया सर, बहुत इन्फॉर्मेशन दिए. जो कजरी लोग आप डर रहे थे ये कजरी कोई वायरस आ गया क्या करके बहुत इन्फॉर्मेशन दिए. शुक्रिया सर. చూస్తున్నారు కదండి, మనము ఈ న్యూస్ ప్రేక్షకులు మనం ఈరోజు కేకే డాక్టర్ దగ్గరికి వచ్చినాము. సార్ చెప్పే విధానం ఏంటంటే, ఆ తనకల్లో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయడము, మళ్ళీ కదిరి క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. కానీ అతను కానీ ఏదో వలిసార్ రోడ్ తిరిగాడో లేకపోతే వీధుల్లో తిరిగాడని అన్ని అపోహలని. ఇంకోటి అయితే ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో వాళ్ళకైతే లక్షణాలు కనబడవు, ముసలోళ్ళకైతే కనపడతాయని. అదేవిధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఏదైతే ఈ మాస్క్ ధరించడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ, శానిటైజేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటివి ఈ డిసీజ్కి దూరంగా ఉంటామని డాక్టర్ గారు చెప్తున్నాం. సో కదిరిపట్నం ప్రజలందరూ డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటిస్తూ మనం ముందుకు సాగాల. అదేవిధంగా ఆయన చెప్పేది ఏంటంటే, నేనేం పొలిటికల్గా ఏ పార్టీకి సపోర్ట్ చేయడం, నేను గవర్నమెంట్ డాక్టర్ అనే విషయం కూడా చెప్తారు. సో కదిరిపట్నం ప్రజలందరూ డాక్టర్ గారి సలహాలు సూచనలు పాటిస్తూ మనం ముందుకు ఈ కరోనా గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.